సహోదరీ సహోదరులారా, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 20వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 7వ రోజు, మంగళవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనము వరకు. వర్షము మంచు ఆకాశము నుండి కురిసి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరును మొలిపించి ఏ రీతిగా పంట పండించునో ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగిరాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4 నుండి 5, 6 నుండి 7, 16 నుండి 17, 18 నుండి 19 వచనములు. అందరూ బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ప్రభువు రక్షించును. మీరును నాతో కలిసి ప్రభువు మహిమను కొనియాడండి. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తించెదము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొరవినును, నా భయములెల్ల తొలగించెను. అందరూ బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ప్రభువు రక్షించును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా ఆయన వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ప్రభువు రక్షించును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును, వారి అంగలార్పులు ఆలించును. కాని ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీది నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ప్రభువు రక్షించును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ప్రభువు రక్షించును. అందరూ బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ప్రభువు రక్షించును. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. అన్యులవలే అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేస్తేనే గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారివలే మీరు మెలగరాదు. మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరు ఇట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరుపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించుము. మమ్ము శోధనలో చిక్కుకోనీయక దుష్టుని నుండి రక్షించుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమించని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమించడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మాకు ఏమి కావలయునో అడుగక మునుపే మీకు తెలుసు ప్రభు, మిమ్ము మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించుము.
మమ్ము శోధనలో చిక్కుకోనీయక కీడుల నుండి రక్షించుము. పరులు చేసిన దోషములను మేము క్షమించినట్లే తండ్రి మీరు మా దోషములను క్షమించుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. మీరు ప్రసాదించిన ఈ అమూల్యమైన జీవితమును వృధా చేయకుండా మీ యందు సఫలము పొంది జీవించుటకు సహాయము చేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.